జిల్లాలో ఘనంగా ఓనం వేడుకలు. విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రకృతి అందాల కేరళ రాష్ట్రం తమదైన సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా వేషధారణలతో ఆకట్టుకునే కేరళీయులకు అతిపెద్ద పండుగ ఓణం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివార్లోని తిరుమల నర్సింగ్ విద్యాసంస్థలో ఓణం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొని ఓణం వేడుకలు కన్నుల పండుగగా వీక్షించారు. కేరళకి ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలకు ఈ కార్యక్రమంలో వేదికగా నిలిచాయి. ఓణం వేడుకలను ఎమ్మెల్యే భూపతిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి తిరుమల నర్సింగ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరరెడ్డి శాలువా బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి తిరుమల నర్సింగ్ కాలేజ్ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, విభిన్న సంస్కృతులను ఒకే తాటిపై తెచ్చిన ఘనత తిరుమల యాజమాన్యానికి దక్కిందని కొనియాడారు. అన్ని దానాల కన్నా విద్యాదానం మహా గొప్పదని, వైద్య రంగంలో విద్యార్థులకు తీర్చిదిద్దుతున్న తిరుమల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల నర్సింగ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ పురాణాల ప్రకారం ఒకప్పుడు కేరళను స్వర్ణయుగంలా పరిపాలించిన బలి చక్రవర్తి తిరిగి తమను కలుసుకునేందుకు పాతాళం నుంచి తిరిగి వచ్చిన రోజుగా ఓణం పండుగను భావించి కేరళ వాసులు ఓణం జరుపుకుంటారని, వారం రోజుల పాటు ఓణం వేడుకలు జరుపుకుంటారని నర్సింగ్ కళాశాల చైర్మన్ పరమేశ్వరరెడ్డి తెలిపారు. కళాశాలలో 300 మందికి పైగా కేరళ విద్యార్థులు ఇక్కడ అభ్యసిస్తున్నారు. వారి సంప్రదాయ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డితో పాటు కాలేజ్ కరెస్పాండెంట్ పద్మావతి, పరమేశ్వరరెడ్డి, డాక్టర్ ప్రియాంకారెడ్డి, డాక్టర్ వినిల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులస్తాని శ్రీనివాస్, మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, మాజీ ఎంపీలు కంచటి గంగాధర్, పెద్దల నర్సయ్య, మునిపల్లి సాయిరెడ్డి, వాసు, ధర్మగౌడ్, శాంసన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణలో మొట్టమొదటిసారి ఇంత గ్రాండ్గా తిరుమల ఇన్స్టిట్యూషన్స్లో ఓనం పండుగ జరుపుకోబడింది. దానికి ముఖ్య అతిథిగా మా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసి దానిలో
తన యొక్క అభిప్రాయాన్ని ఆశీర్వాదాలు శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఈ ఓనం అనేది ఇక్కడ ఆల్మోస్ట్ 300-400 మంది అమ్మాయిలు కేరళ పిల్లలు ఇక్కడ చదువుతున్నారు లాస్ట్ 25 ఏళ్ళ నుంచి ఇక్కడ. సో ప్రతి సంవత్సరం 25 ఏళ్ళ నుంచి ఓనం పండుగ ఈ నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రతిసారి ఒక విఐపి వచ్చి మా పిల్లలకు బ్లెస్సింగ్స్ ఇస్తూ పోతూనే ఉన్నారు. ఒకటి ఏంటంటే ఓనం మనం దసరా ఎలా చేసుకుంటామో, సంక్రాంతి ఎలా చేసుకుంటామో అలానే వాళ్ళు వారం రోజులు కూడా ఈ పండుగను బ్రహ్మాండంగా చేసుకుంటారు. సో ఆ పిల్లలకు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుతున్న పిల్లలకు కూడా వాళ్ళ కేరళలో ఉన్నట్టు అట్మాస్ఫియర్ కల్పించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాం. థ్యాంక్ యూ.